సాహితీ ప్రక్రియల్లో భాగంగా ఇతిహాసం అనే టాపిక్ గురించి మనం చూద్దామండి. అసలు ఇతిహాసం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనము చూడాలి. ఇతిహా ప్లస్ ఆసం, ఇతిహాసం. ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం అని దీని వ్యుత్పత్తి. అయితే ఇది ఇట్లు జరిగింది, ఇది ఇట్లు జరిగింది అనే అర్థమిచ్చే సాహితీ ప్రక్రియ, ఇది ఇట్లు జరిగింది అని అర్థమిచ్చే సాహితీ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఇతిహాసం అంటారు. ఇది ఇట్లు జరిగింది అని అర్థమిచ్చే సాహితీ ప్రక్రియను ఇతిహాసం అంటారు. చూడాలి మిత్రులారా, మరి ఈ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఆసు రూపంలో ఉండేవి. ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం, ఇది ఇట్లు జరిగింది అని అర్థమిచ్చే సాహితీ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఇతిహాసం అంటారు. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఇవి ఆసు రూపంలో ఉండేవి. ఆసు రూపంలో ఉండేవి. చూడాలి మిత్రులారా, మరి ఇతిహాసాల గురించి మనం చెప్పేటప్పుడు ఇతిహాసం ఏదైతే ఉందో ఈ ఇతిహాసంలో కథ మరియు కథనానికి ప్రాధాన్యం ఎక్కువ. కథ మరియు కథనానికి ప్రాధాన్యం అనేది ఎక్కువ. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఎక్కువ అంటే కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువ. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అంటే ఆసు రూపంలో ఉండేవి. మరి ఇది ఇట్లు జరిగింది అని అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏది అంటే ఇతిహాసం అని మనం చెప్పుకోవాలి. ఇతిహా ప్లస్ ఆసం ఇతిహాసం అని దీని యొక్క వ్యుత్పత్తి అంటే పుట్టుక. మరి చూడాలి మిత్రులారా, ఈ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇతిహాసాలని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ ఇతిహాసాలని మన పూర్వీకులు తొల్లిటి కథలు ఇతిహాసాలు మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు. ఇతిహాసాలను మన పూర్వీకులు ఏమని పిలిచేవారు అంటే ఇతిహాసాలను మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు అంటే తొల్లిటి కథలు. ఇక్కడ ఒక మాట చూడాలి. ఈ ఇతిహాసాలకు సంబంధించి ఇంకో విషయం ఏంటి అంటే ఇతిహాసాలు మన పూర్వీకులు తొల్లిటి కథలు అని పిలిచేవారు. అయితే ఇక్కడ చూడాలి, ఇతిహాసాల గురించి చెప్పేటప్పుడు మన భారతీయ ఇతిహాసాలు ఏంటి అంటే చూడాలి మిత్రులారా, మరి మన భారతీయ ఇతిహాసాలు ఏవి అంటే భారతీయ ఇతిహాసాలు రామాయణ మహాభారతం. ఈ భారతీయ ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు. ఈ రామాయణ మహాభారతాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతీయ ఇతిహాసాలుగా పేరు పొందాయి. మరి ఇతిహాసాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఇతిహాసాలను పాశ్చాత్య దేశాలలో ఇతిహాసాలని పాశ్చాత్య దేశాలలో ఏమంటారు అంటే పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్, వీటిని పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్ అంటారు. ఇతిహాసాలని పాశ్చాత్య దేశాలలో ఎపిక్స్ అంటారు. మరి గ్రీకు అనేది ఏదైతే ఉందో ఈ గ్రీకు భాషలో 2 ఇతిహాసాలు వచ్చాయి మిత్రులారా. గ్రీకు భాషలో ఇలియడ్ 2 ఒడిస్సీ. ఈ గ్రీకులో ఇలియడ్ ఒడిస్సీ అనే ఒకటి ఇలియడ్ 2 ఒడిస్సీ
అనే ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అనే ఇతిహాసాలను రాసినవాడు ఎవరు అంటే రాసినవాడు హోమర్ అనేవాడు రాశాడు. గ్రీకు భాషలో ఇలియడ్ మరియు ఒడిస్సీ అనే 2 ఇతిహాసాలు రాసినవాడు ఎవరు అంటే హోమర్ అనేవాడు రాశాడు. అలాగే చూడాలి మిత్రులారా, ఇతిహాసాలకు సంబంధించి ఇంకా ఏం చెప్తామంటే ఆంగ్లంలో ద ప్యారడైజ్ లాస్ట్ ఈ ఆంగ్లంలో వచ్చిన ద ప్యారడైజ్ లాస్ట్ అనే ఇతిహాసం ఏదైతే ఉందో అనే ఇతిహాసాన్ని రాసినవాడు ఎవరు అంటే ఈ ఆంగ్లంలో వచ్చిన ద ప్యారడైజ్ లాస్ట్ అనే ఇతిహాసం రాసినవాడు ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్టన్ అనేవాడు రాశాడు. చూడాలి, ఆంగ్లంలో ద ప్యారడైజ్ లాస్ట్ అనే ఇతిహాసం రాసినవాడు జాన్ స్టూవర్ట్ మిల్టన్ అనేవాడు రాశాడు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే ఈ ఆంగ్లంలో జాన్ స్టూవర్ట్ మిల్టన్ రాశాడు ఈ ద ప్యారడైజ్ లాస్ట్ అని చెప్పుకున్నాం. గ్రీకు భాషలో వచ్చిన ఇలియడ్ మరియు ఒడిస్సీ అనే ఇతిహాసాలు రాసిన వాడు ఎవరు అంటే హోమర్. ఇతిహాసాల్ని పాశ్చాత్య దేశాల్లో ఏమంటారు అంటే ఎపిక్స్ అంటారు. మరి మన భారతీయ ఇతిహాసాలు ఏవి అంటే రామాయణ మహాభారతాలు. ఇతిహాసాలను మన పూర్వీకులు ఏమని పిలిచేవారు అంటే తొల్లిటి కథలు అన్నారు. అంటే భూమి మీద పుట్టిన తొలినాటి రాజుల కథలు కాబట్టి వీటికి తొల్లిటి కథలు అని పేరు వచ్చింది. ఇతిహాసంలో రచయితలు దేనికి ప్రాధాన్యమిస్తారు అంటే ఇతిహాసంలో చూడాలి మిత్రులారా, ఈ ఇతిహాసంలో రచయితలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కథనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇతిహాసంలో రచయితలు దేనికి ప్రాధాన్యం ఇస్తారు అంటే కథనానికి ప్రాధాన్యం ఇస్తారు. కథ అంటే స్టోరీ, కథనము అంటే స్క్రీన్ ప్లే. అంటే కథ ఎంత బాగుంటుందో దానిని నడిపించే విధానం కూడా అంత బాగుండాలి. మరి ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి? ఆసు రూపంలో ఉండేవట. అంటే గురువు గారు నోటి ద్వారా శిష్యులకి చెప్తూ ఉంటారు. ఆ నోటితో చెప్పేదాన్ని శిష్యులు విని నేర్చుకొని మరలా వారు ఇంకొకరికి నోటి ద్వారా చెప్తూ ఉంటారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి నోటి ద్వారా వ్యాపించేవి, సంక్రమించే వాటిని అవి ఆసు రూపము అని పిలుస్తారు. మరి ఇది ఇట్లు జరిగింది అనే అర్థం ఇచ్చే సాహితీ ప్రక్రియ ఏది అంటే ఇతిహాసం అని మనం చెప్పుకోవాలి. మరి ఈ ఇతిహాసం సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఇతిహాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవేంటనేది చూద్దాం. ఈ నిర్వచనాల్లో ఒకటి, ఇతిహాసం పురావృత్తం. ఈ ఇతిహాసం పురావృత్తం. పురా అంటే పూర్వకాలంలో లేదా ప్రాచీన కాలంలో జరిగిన, వృత్తములు అంటే కథలు. అంటే పూర్వరాజుల కథలు లేదా పూర్వుల చరిత్రని ఇతిహాసం అంటారు అని ఇతిహాసం పురావృత్తమని నిర్వచించిన వాడు అమరసింహుడు. ఈ అమరసింహుడు రాసినటువంటి గ్రంథం అమరకోశం. చూడాలి, మరి ఇక్కడ గమనిక ఏంటంటే అమరకోశం ఏదైతే ఉందో ఈ అమరకోశానికి మరొక పేరు ఉంది. ఈ అమరకోశానికి మరొక పేరు ఏంటి అంటే అమరకోశానికి మరొక పేరు నామలింగాను శాసనం అంటారు. అమరకోశానికి మరో పేరు నామలింగాను శాసనం అంటారు. అలాగే చూడాలి మిత్రులారా, అమరకోశానికి మరో పేరు నామలింగాను శాసనం అంటారు. మరి ఇంతకీ ఈ అమరకోశం అనేది ఏదైతే ఉందో ఈ అమరకోశానికి గురుబాల ప్రబోధిక, అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే లింగాభట్టు అనేవాడు రాశాడు.
అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు లింగాభట్టు అని చెప్పుకోవాలి. ఇతిహాసం పురావృత్తం అన్నవాడెవరు? అమరసింహుడు. అమరసింహుడు ఏ గ్రంథం రాశాడు? అమరకోశం. అమరకోశానికి మరో పేరేంటి? నామలింగానుశాసనం. అమరకోశానికి గురుబాల ప్రబోధిక పేరుతో వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే లింగాభట్టు అనేవాడు రాశాడండి. తర్వాత చూడాలి, దేవాసుర సంయుక్త ఆసన్. దేవాసుర సంయుక్త ఆసన్ అని ఇతిహాసాన్ని నిర్వచించినటువంటి వాడు ఎవరు అంటే విద్యారణ్యుడు. దేవ అంటే దేవతలు, అసుర అంటే రాక్షసులు. వీరి యొక్క కథతో కూడింది ఇతిహాసం అని చెప్పొచ్చు అని దేవాసుర సంయుక్త ఆసన్ అన్నవాడు విద్యారణ్యుడు. 3 శాస్త్రరూప చూడాలి. శాస్త్రరూప కావ్యఛాయాన్వయి. శాస్త్రరూప కావ్యఛాయాన్వయి ఇతిహాసం. శాస్త్రరూప కావ్యఛాయాన్వయి ఇతిహాసం అన్నవాడు ఎవరు అంటే నిర్వచించినవాడు ఆనందవర్ధనుడు. ఈ మాట అన్నవాడు ఎవరు అంటే ఆనందవర్ధనుడు. అలాగే చూడాలి, పురాణమితివృత్తం ఉదాహరణం ఉపాఖ్యానం ధర్మశాస్త్రంచ అర్థశాస్త్రంచ ఇతిహాసం. పురాణం ఇతివృత్తం ఉదాహరణం ఉపాఖ్యానం ధర్మశాస్త్రంచ అర్థశాస్త్రంచ ఇతిహాసం అన్నవాడు ఎవరు అంటే ఈ మాట అన్నవాడు కౌటిల్యుడు, లేదా ఈ మాట అన్నటువంటి వాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు. పురాణము, ఇతివృత్తము, ఉదాహరణము, ఉపాఖ్యానము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రంచే ఇతిహాసం అన్నవాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు. అంటే ఇక్కడ చూసుకోవాలి, అంటే ఇతిహాసంలో పురాణం ఉంటుంది, ఇతిహాసంలో ఇతివృత్తం ఉంటుంది, ఇతిహాసంలో ఉదాహరణం ఉంటుంది, ఇతిహాసంలో ఉపాఖ్యానం ఉంటుంది, ఇతిహాసంలో ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇలా అన్ని విషయాలు ఉంటాయని చెప్పిన వాడు కౌటిల్యుడు. లేదా ఎవరంటే చూడాలి మిత్రులారా, కౌటిల్యుడు అన్నారు. ఈ కౌటిల్యుడు లేదా చాణక్యుడు, ఇతడు అర్థశాస్త్రం అనే గ్రంథం రాశాడు. తర్వాత చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే 4 చూడాలి, ధర్మార్థ కామ మోక్షములతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తం ఇతిహాసం. ఈ మాట అన్నటువంటి వారు ఎవరు అంటే దివాకర్ల వెంకటావధాని. ధర్మార్థ కామమోక్షాలతో కూడి ఉన్న కథాయుక్తమైన పూర్వవృత్తమే ఇతిహాసము అని చెప్పినవాడు దివాకర్ల వెంకటావధాని. దీని తర్వాత 5 చూడాలి మిత్రులారా, 6 పూర్వ చరిత్ర
నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం. ఈ మాట అన్నవారు జీవి సుబ్రహ్మణ్యం. పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అన్నవారు జీవి సుబ్రహ్మణ్యం. ధర్మార్థ కామమోక్షాలతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తమే ఇతిహాసం అన్నవాడు దివాకర్ల వెంకటావధాని అన్నారు. చూడాలి. అలాగే చూసినట్లయితే చివరగా ఒక రాజవంశానికో ఒక జాతికో చెందిన చారిత్రకమైన కథ గలది ఇతిహాసం. ఒక రాజవంశానికో జాతికో చెందిన చారిత్రకమైన కథ గలది ఇతిహాసం అన్నవారు ఈ మాట అన్నటువంటి వారు ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం అన్నారు. చూడాలి. ఒక్కసారి చూసినట్లయితే ఇతిహాసం పురావృత్తం అన్నవాడు అమరసింహుడు, దేవాసుర సంయుక్త ఆసన్నన్నవాడు విద్యారణ్యుడు, శాస్త్రరూప కావ్యఛాయాన్వయీ ఇతిహాసం అన్నవాడు ఆనందవర్ధనుడు. అదేవిధంగా పురాణం ఇతివృత్తం ఉదాహరణం ఉపాఖ్యానం ధర్మశాస్త్రంచ అర్థశాస్త్రంచ ఇతిహాసం అని ఇతిహాసం నిర్వచించిన వాడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు. ధర్మార్థ కామమోక్షాలతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తమే ఇతిహాసం అన్నవాడు దివాకర్ల వెంకటావధాని. పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అన్నవాడు జీవి సుబ్రహ్మణ్యం. మరి ఒక రాజవంశానికో లేదా ఒక జాతికో చెందిన చారిత్రకమైన కథ గలది ఇతిహాసం అన్నవాడు పింగళి లక్ష్మీకాంతం. దీని తర్వాత మనం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ చూడాలి. మనకి ఇతిహాసాలు అన్నాం. మొదటిగా రామాయణం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. చూడాలి మిత్రులారా, మరి రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మహర్షి 6 కాండలు 24,000 శ్లోకాలతో 24,000 శ్లోకాలతో రచించాడు. చూడాలి. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు. 6 కాండలు 24,000 శ్లోకాలతో రచించాడు. కాబట్టి వాల్మీకి రామాయణం సప్తమ కాండ అన్నారు, 7 కాండలు. కానీ వాల్మీకి మహర్షి రామాయణంలో 6 కాండలే లభిస్తున్నాయి. 7వ కాండ ప్రక్షిప్తం, అంటే కొందరు వాల్మీకి రాశాడని, లేదు కొందరు వేరొకరు రాసి వాల్మీకి పేరు పెట్టారని చెప్తున్నారు. ఏదైనా వాల్మీకి మహర్షి రామాయణంలో 6 కాండలే ఉన్నాయి. 7వ కాండ ఉత్తరకాండ అనేది కనిపించలేదు, అది ప్రక్షిప్తంగా ఉంది. కాబట్టి రామాయణం 6 కాండలు 24,000 శ్లోకాలతో సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు. మరి ఇంతకీ రామాయణ కాండలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఈ రామాయణ కాండల గురించి చెప్తే చూడండి, దీన్ని ఒక కోడ్ పెట్టుకోండి, బాక్సు అని, BAAKSU, ఇలా బాక్స్, సింపుల్గా ఒక కోడ్. బి అంటే మొదటిది రామాయణంలో బాలకాండ, ఆ అంటే ఏ అంటే అయోధ్యకాండ, ఏ అనగా అయోధ్యకాండ. మళ్ళీ ఏ అంటే అరణ్యకాండ, కే అంటే కిష్కింధకాండ,
ఎస్ అంటే సుందరకాండ, యు అంటే ఇక్కడ యుద్ధకాండ. చూడాలి మిత్రులారా, వాల్మీకి రామాయణంలో 6 కాండలు 24,000 శ్లోకాలతో రచించబడింది. బి అంటే బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. మరి వాల్మీకి రామాయణంలో లేని కాండ ఏది అంటే ఉత్తరకాండ. వాల్మీకి రామాయణంలో లేని కాండ ఏది అంటే ఉత్తరకాండగా మనం చెప్పుకోవాలి. మరి ఇంతకీ రామాయణం ఏదైతే ఉందో చూడాలి. ఈ వాల్మీకి ఆశ్రమం ఏదైతే ఉందో ఇది తమసా నది తీరంలో కలదు. వాల్మీకి ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది అంటే తమసా నదీ తీరంలో ఉంది. మరి వాల్మీకి రామాయణంలోని ఛందస్సు ఏది అంటే, ఈ వాల్మీకి రాసిన రామాయణంలోని ఛందస్సు ఏది అంటే అనుష్టుప్ ఛందస్సు. వాల్మీకి రామాయణంలోని ఛందస్సు పేరు అనుష్టుప్ ఛందస్సు. మరి రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణానికి ఇతర పేర్లున్నాయి. రామాయణానికి ఇతర పేర్లు సీతాయాం చరితం, అలాగే పౌలస్త్యవధ అని కూడా దీనికి పిలుస్తారు. చూడాలి, వాల్మీకి రామాయణంలో లేని కాండ ఏది అంటే ఉత్తరకాండ. మరి వాల్మీకి రామ ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది అంటే తమసా నదీ తీరంలో ఉంది. వాల్మీకి రామాయణము ఏ ఛందస్సులో రచించబడింది అంటే అనుష్టుప్ ఛందస్సులో రచించబడింది. మరి రామాయణానికి ఇతర పేర్లు ఏది అంటే సీతాయాం చరితం మరియు పౌలస్త్యవధ అనే పేర్లు కూడా దీనికి ఉన్నాయండి. ఇంతకీ చూడాలి మిత్రులారా, రామాయణం గురించి మనం చర్చించేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకోవాలి. అసలు ఏంటి రామాయణం గురించి చెప్పేటప్పుడు, అసలు వాల్మీకి అన్నారు. వల్మీకము అంటే అర్థం ఏంటంటే వల్మీకము అనగా పుట్ట అని అర్థం. వల్మీకము అనగా అర్థం పుట్ట. అంటే ఓసారి 7 మహర్షులు అనేవారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నారట. ఈ 7 మహర్షులు అడవి గుండా ప్రయాణం చేస్తుంటే సప్తమహర్షులు వారికి ఈ వాల్మీకి అనేవాడు, అంటే అంతకు పూర్వం పేరు ఇతనికి ఇంకో పేరు ఉండేది. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. అతని వృత్తి బోయ వృత్తి. మరి బోయ కులంలో పుట్టిన ఈ వాల్మీకి అనే ఆయన 7 మహర్షుల్ని అడ్డగించి, మీ వద్ద ఏముందో ఇవ్వండి, లేదా మీ దగ్గర నగలు కానీ ఆభరణాలు కానీ బంగారం కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదా మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడట. అప్పుడు, నాయనా నువ్వు మూర్ఖుల్లా ఉన్నావు, మా దగ్గర ఏముంటుంది, మేము వేదాంగాలు చదివినటువంటి మునులము ఋషులము, మా దగ్గర కాస్తో కూస్తో మేము చదువుకున్నటువంటి చదువు వల్ల కొంత జ్ఞానము అంత ఎంతో తపశ్శక్తి మా దగ్గర ఉన్నాయి తప్పితే మా దగ్గర ఏముంటుందని చెప్పి అడిగారట. లేదు మీరు ఏదో దాస్తున్నట్లున్నారే, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి లేదా చంపేస్తానని కొంచెం కటువుగా మొరటుగా ప్రవర్తించారట వారితో. అప్పుడు వారందరూ చెప్పారట, ఏమని చెప్పారట, నాయనా నువ్వు చేసేది చాలా పాపం, ఈ పాపపు కూడు మా దగ్గర నిజంగా నువ్వు దొంగతనం చేసి ఆ డబ్బు ఇంటికి తీసుకెళ్ళి మీ తల్లిదండ్రులని నీ భార్య పిల్లల్ని పెంచి పోషిస్తున్నావు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా నిన్ను క్షమించరు, కూడదంటే వెళ్ళి అడుగు అని అన్నారట. ఇంటికి వెళ్ళి అడిగాడంట. నాయన తల్లిదండ్రులకి నమస్కారం చేసి, అమ్మా నాన్న నేను రోజు దొంగతనం చేసి అందరినీ దోచుకొని ఆ డబ్బులతో మిమ్మల్ని పోషిస్తున్నాను, మీకు అది సంతోషమేనా? దుర్మార్గుడా, ఇంత పాపటి కూడు నాకు పెడుతున్నావా అని వాళ్ళు అసహించుకున్నారట. భార్య బిడ్డలు కూడా అలాగే అసహించుకున్నారట. అప్పుడు తన తప్పు తాను తెలుసుకొని వచ్చి మహర్షుల యొక్క పాదాల మీద పడి, నేను మంచిగా మారుతాను, నా జీవితానికి మీరు ఒక మార్గం చూపండి అని అడిగాడట. అప్పుడు వారు తారక రామ మంత్రాన్ని వారికి బోధించడం జరిగింది. వాల్మీకి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారట.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని ఎవరైతే 3 సార్లు భక్తిపూర్వకంగా హృదయంలో ప్రార్థిస్తారో ఆ భక్తిపూర్వకంగా వారు ప్రార్థించినటువంటి ఆ రామనామం అనేది సహస్రనామ తత్తుల్యం, అంటే 1000 నామాల ఫలితం ఇస్తుందని చెప్పారట. అప్పుడు ఈ రత్నాకరుడు అనేవాడు ఓ చెట్టు కింద కూర్చొని రామ 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 అని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేవాడట, తపస్సు చేస్తూ. కాలక్రమంలో అతని మీద ఎత్తైన పుట్టలు పుట్టాయట. ఆ పుట్టల అడుగు భాగంలో ఉండి రామ రామ రామని జపిస్తూ ఉండేవాడట. కొంతకాలానికి ఆ రామనామం జపం వలన అతనిలో ఉన్న అజ్ఞానమంతా తొలగిపోయి సంపూర్ణ విజ్ఞానవంతుడు అయ్యాక ఆ వల్మీకము అంటే పుట్టని చీల్చుకొని బయటకు వచ్చాడట. ఈ రకంగా వల్మీకము నుంచి పుట్టినవాడు కాబట్టి అతనికి వాల్మీకి అని పేరు వచ్చింది. కాబట్టి వాల్మీకి అనేవాడు ఎవరైతే ఉందో చూడాలి. ఇక్కడ వల్మీకం అంటే పుట్ట. ఈ వల్మీకము నుండి పుట్టినవాడు, ఈ వల్మీకము నుండి పుట్టినవాడు వాల్మీకి. ఈ వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి అసలు పేరు ఏంది అంటే, ఈ వాల్మీకి యొక్క అసలు పేరు రత్నాకరుడు. ఇతని వృత్తి ఏంటి అంటే బోయవాడు. ఇతని వృత్తి ఏంటి అంటే బోయవాడు. మరి దీని తర్వాత మనం చూసినట్లయితే మరి రామాయణం గురించి చెప్తున్నాం. ఈ రామాయణం అనేది ఏదైతే ఉందో ఈ రామాయణం అనేది సూర్యవంశ రాజుల చరిత్ర. రామాయణం ఏ వంశరాజుల చరిత్ర అంటే సూర్యవంశరాజుల చరిత్ర. మరి సూర్య వంశానికి గల పేర్లు ఏంటి అంటే దీనికి భానువంశము అంటారు. భానుడు అంటే సూర్యుడు. ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఇక్ష్వాక వంశం అంటారు. ఇదే వంశాన్ని రఘుమహారాజు పాలించాడు కాబట్టి రఘువంశం అని కూడా అంటారు. కాబట్టి సూర్యవంశానికి ఇతర పేర్లుగా మనం భానువంశము, ఇక్ష్వాక వంశము, రఘువంశము కూడా చెప్పొచ్చు. అయితే చూడాలి మిత్రులారా, మరి రామాయణంలో నాయకుడు ఎవరు అంటే రామాయణంలో నాయకుడు శ్రీరాముడు. రాముడు ఒక్కడే, అంటే రాముడు ఒక్కడే నాయకుడు. కాబట్టి ఈ రామాయణం అనే గ్రంథం ఏదైతే ఉందో రామాయణాన్ని ఏకనాయకాశ్రయం అంటారు. అంటే ఒకడే నాయకుడు ఉంటే దానిని ఏకనాయకాశ్రయం అని అంటారు. ఒకే నాయకుడు ఉంటే దాన్ని ఏకనాయకాశ్రయం అంటారు. చూడాలి మరి ఎంత గొప్పది రామాయణం, ఎంత ఆదర్శవంతమైనది రామాయణము అంటే అద్భుతమైనది. ఓసారి లంకా పట్టణాన్ని ఆంజనేయుడు అంటే రావణాసురుడితో యుద్ధం జరిగిన తరువాత శ్రీరాముడు రావణ్ణి వధించేశాడు. రావణ వధానంతరం లంకా పట్టణాన్ని ఆంజనేయుడు తన తోకతో నిప్పంటించి మొత్తం తగలబెట్టేశాడు, కాల్చేశాడు. మొత్తం కాలిబూడిదైపోయినటువంటి లంకాపట్నం ఏదైతే ఉందో ఈ లంకాపట్నాన్ని చూసి ఎవరు చూశాడు? లక్ష్మణుడు చూసి రాముడి పాదాల మీద పడి, అన్నయ్యా నీకు పరిపాలించుకోవడానికి అయోధ్య నగరం ఉంది కదా, దానిని నువ్వు చూసుకో. మరి కాలి బూడిదైపోయిన ఈ లంకాపట్నం నా 2 కళ్ళకి కూడా ఎలా కనిపిస్తుంది అంటే బంగారుమయంగా, స్వర్ణమయంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని నేను మళ్ళీ పరిపాలిస్తాను అన్నాడట. దీన్ని పునర్నిర్మించి ఈ ప్రాంతాన్ని నేను పాలిస్తాను అన్నాడట. అప్పుడు రాముడు మాట చెప్తాడు, అపి స్వర్ణమయీ లంకా నమే రోచితే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడట. అపి స్వర్ణమయీ లంకా నమే రోచితే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఓ లక్ష్మణ, నీ కంటికి ఈ లంకాపట్నం స్వర్ణమయి అంటే బంగారుమయంగా కనిపిస్తున్నప్పటికీ జనని అంటే మనకు జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి అంటే మనం పుట్టిన ఊరు, ఈ 2 స్వర్గాదపి అంటే స్వర్గము కన్నా గరీయసి అనగా గొప్పవి అని చెప్పాడట.
అంటే కన్న తల్లి పుట్టిన ఊరు ఈ రెండు స్వర్గం కన్నా గరీయసి అంటే గొప్పవి. కాబట్టి అటువంటి తల్లిని, మన తల్లి అయినటువంటి కౌసల్యని, మన తల్లిదండ్రుల్ని, మనం పుట్టిన ఊరు అయోధ్యని మరిచి పరాయి వాళ్ళకు ఆ డబ్బుల కోసం, ఆస్తుల కోసం, ఆ ప్రాంతాల కోసం మనం కొట్లాడడం తగదని చెప్పాడట. ఈ మాటతో, రాముడు చెప్పిన మాటతో ఆ లక్ష్మణుడు తన యొక్క ఆలోచనని విరమించుకోవడం జరిగింది. అంటే ఎప్పుడు రాముడికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, పరిత్రణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు. అంటే కృష్ణుడి యొక్క అవతారాలు, అంటే విష్ణుమూర్తి వచ్చిన అవతారాల్లో రామావతారం ఒకటి. ఏ అవతారమైనా ప్రతి అవతారంలో కూడా పరిత్రణాయ సాధూనాం అంటే సాధువులనగా మంచివారి యొక్క రక్షణ కొరకు, వినాశాయస దుష్కృతాం అంటే దుష్టుల యొక్క వినాశనము కొరకు నేను సంభవామి అంటే అవతరిస్తాను, యుగే యుగే అంటే ప్రతి యుగంలో అంటాడు కృష్ణ భగవానుడు. అంటే భగవద్గీతలో కృష్ణుడు అంటే ఏ యుగంలో భగవంతుని యొక్క అవతారమైన ఆ యుగంలో ఉన్న చెడుని అంతం చేయడానికి మాత్రమే ఆ అవతార పురుషుడు అవతరించాడని మనము గ్రహించాలి. కాబట్టి కృష్ణావతారంలో కంసుణ్ణి చంపాడు, రామావతారంలో రావణుణ్ణి వదిలించాడు. అలాగే ఇంకో అవతారం వచ్చేసరికి ప్రతి అవతారంలో ఒక్కొక్కరిని, వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని అణిచాడు. ఇలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉందన్నమాట. కాబట్టి రామాయణంలో శ్రీరాముడు నాయకుడు, రామాయణంలో రాముడు ఒక్కడే కాబట్టి ఇది ఏకనాయకాశ్రయమైనది అని మనం గ్రహించాలి. మరి తర్వాత దశరథ మహారాజు, ఈ దశరథ మహారాజు సంతానం కోసం, దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం ఏంటి అంటే, దశరథుడు సంతానం కోసం చేసిన యాగం పుత్రకామేష్టి. దశరథుడు సంతానం కోసం చేసిన యాగం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. అయితే చూడాలి మిత్రులారు, ఇక్కడ దశరథుని భార్యలు ఎవరు అంటే, దశరథుని భార్యలు 1 కౌసల్య, 2 కైకేయి, 3 సుమిత్ర. కౌసల్య, కైకేయి, సుమిత్ర ఈ ముగ్గురు దశరథుని భార్యలు. మరి కౌసల్య కుమారుడు ఎవరు అంటే శ్రీరాముడు. శ్రీరాముని యొక్క భార్య ఎవరు అంటే సీత. ఈవిడు జనకుడు పెంచాడు కాబట్టి జానకి అయ్యింది. మిథిలానగర రాజకుమార్తె కాబట్టి మైథిలి అయ్యింది. భూమి నుంచి పుట్టడం చేత వైదేహి అంటారు, లేదా భూమి దున్నేటప్పుడు దొరికింది కాబట్టి వీటికి మరో పేరు నాగేటి చాలు అని కూడా అంటారు. ఈ రకంగా సీత, జనకుడు పెంచాడు కాబట్టి జానకి, మిథిలానగర రాజకుమార్తె కాబట్టి మైథిలి, మరియు వైదేహం నుండి పుట్టింది కాబట్టి, భూమి నుంచి పుట్టింది కాబట్టి వైదేహి, లేదా భూమి దున్నేటప్పుడు నాగలతో దున్నేటప్పుడు దొరికింది కాబట్టి నాగేటి చాలని కూడా అంటారు. మరి తర్వాత కౌసల్య తర్వాత చూడాలి మనకి 2 కైకేయి. ఈ కైకేయి యొక్క కుమారుడు ఎవరు అంటే, కైకేయి కుమారుడు భరతుడు. ఈ భరతుడు అనేవాడు వేరు, భారతదేశాన్ని పాలించిన భరతుడు అతడు వేరు. ఆ భరతుడు చంద్రవంశపు రాజు అయినటువంటి శకుంతలా దుష్యంతుల కుమారుడైన భరతుడు భారతదేశాన్ని పాలించాడు. కైకేయి కుమారుడైన భరతుడు, రామాయణంలో ఉన్న భరతుడు భారతదేశాన్ని పాలించాడని మనం చెప్పుకూడదు. మరి ఈ భరతుని యొక్క భార్య ఎవరు అంటే మాండవి. తర్వాత సుమిత్ర ఎవరైతే ఉన్నారో ఈ సుమిత్ర యొక్క కుమారులు, ఇద్దరున్నారు. 1 లక్ష్మణుడు, ఈ లక్ష్మణుడు తర్వాత 2
శత్రుఘ్నుడు. లక్ష్మణుడు భార్య పేరు శృతకీర్తి అంటారు. లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ అంటారు. శత్రుఘ్నుడి యొక్క భార్య పేరు శృతకీర్తి అంటారు. ఈ రకంగా దశరథుని భార్యల ముగ్గురు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్య కుమారుడు శ్రీరాముడు. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తజే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు. అంటే కౌసల్య సుపుత్రుడవైన రామ, ఉత్తిష్ట అంటే లే, నరశార్ధూల ఈ నరుల్ని పరిపాలించడానికి, శార్ధూల అంటే పులిలా కదిలిరా అని దాంట్లో అర్థం ఉంది. సుప్రభాతంలో చెప్తాం మనం. కాబట్టి కౌశల్య కుమారుడు శ్రీరాముడు, శ్రీరాముడి భార్య సీత. కైకేయి కుమారుడు భరతుడు, భరతుని యొక్క భార్య పేరు మాండవి. తర్వాత సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భార్య ఊర్మిళ. రెండవ వాడు శత్రుఘ్నుడు, ఇతని భార్య పేరు శృతకీర్తి అంటారు. మరి దీని తర్వాత చూసినట్లయితే లంకాధిపతి ఎవరు అంటే లంకాధిపతి రావణుడు. చూడాలి మిత్రులారా, రావణుడి సోదరులు ఎవరు అంటే రావణుడి సోదరులు విభీషణుడు మరియు రావణుడి యొక్క సోదరులు కుంభకర్ణుడు. విభీషణుడు మరియు కుంభకర్ణుడు. రావణుడి సోదరులు విభీషణుడు, కుంభకర్ణుడు. మరి రావణుడి సోదరి ఎవరు అంటే సోదరి పేరు, రావణుడి యొక్క సోదరి పేరు శూర్పణఖ. రావణుడి యొక్క సోదరి పేరు శూర్పణఖ. మరి రావణుడి ఎవరైతే ఉన్నాడో ఈ రావణుడి యొక్క భార్య పేరు మండోదరి అంటారు. రావణుడి భార్య పేరు ఎవరు అంటే రావణుని యొక్క భార్య పేరు మండోదరి. చూడాలి మిత్రులారా, మరి రావణుడి కుమారుడు ఉన్నాడు. ఈ రావణుడి కుమారుడి పేరు ఏం పేరు అంటే మేఘనాథుడు. రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు, లేదా రావణుడి కుమారుడి పేరు ఇంద్రజిత్తు అని కూడా అంటారు. మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు అంటారు. రావణుడి భార్య పేరు మండోదరి, రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు. మరి లంక ఏదైతే ఉందో ఈ లంక కాపలాదారిని ఎవరు అంటే కాపలాదారిని లంకిని అనే రాక్షసి. లంక కాపలాదారిని లంకిని. మరింతకీ లంకా పట్టణ, ఈ లంకా పట్టణ నిర్మాత ఎవరు అంటే ఈ లంకా పట్టణాన్ని నిర్మించిన వాడు మయుడు అనేవాడు నిర్మించాడు. మయుడు నిర్మించాడు. రావణుడు అంటే ఎందుకు పేరు వచ్చిందట? ఓసారి ఇతడు ఏం చేశాడు అంటే శివుడు కైలాసగిరి పర్వతం మీద ఉన్నప్పుడు తపస్సు చేశాడు ఇతను శివుని కోసం. ఎంతసేపటికి శివుడు ప్రత్యక్షమోకపోయేసరికి కోపం వచ్చి కైలాసగిరి పర్వతాన్నే పెకలించేస్తారని కింద చేపెట్టాడట. ఎత్తేస్తుంటే శివుడు తన పాదంతో ఒక్క తొక్కు తొక్కాడట. మరి కింద ఉన్నటువంటి తన చేతులు రెండు నలిగిపోయేటప్పుడు ఆ బాధని తట్టుకోలేక విపరీతమైనటువంటి ఏడుపుతో శబ్దం చేశాడట. రావము అంటే శబ్దం. ఆ రావం చేశాడు కాబట్టి రావణుడు అనిపించుకున్నాడు. లంకాధిపతి రావణుడు, రావణుడి సోదరులు విభీషణుడు మరియు కుంభకర్ణుడు. రావణుడి యొక్క సోదరి పేరు శూర్పణఖ, రావణుడి భార్య పేరు మండోదరి, రావణుడి కుమారుడి పేరు మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తుడు. మరియు లంక కాపలాధారిని ఎవరంటే లంకిని, లంకా పట్టణ నిర్మాత ఎవరు అంటే మయుడు అని మనం చెప్పుకోవాలి. దీని తర్వాత తెలుగులో వచ్చిన రామాయణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. చూడాలి మిత్రులారా, మరి రంగనాథ రామాయణం వచ్చింది. రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణం ప్రత్యేకత ఏంటి అంటే ఇది తొలి తెలుగు. తొలి తెలుగు రామాయణం. తొలి తెలుగు రామాయణం తర్వాత తొలి తెలుగు ద్విపద రామాయణం. తొలి తెలుగు ద్విపద రామాయణం. తండ్రి పేరున వెలసిన.
రామాయణం. తండ్రి పేరున వెలిసిన రామాయణంతో పాటు ఇంకా ఏముంది అంటే తండ్రి పేరున వెలిసిన రామాయణం. తండ్రి పేరున వెలిసిన రామాయణంతో పాటు తోలుబొమ్మలాటవారు ప్రదర్శించి రామాయణం. చూడాలి మిత్రులారు, ఇక్కడ తొలి తెలుగు రామాయణం అడిగినాం, తొలి తెలుగు ద్విపద రామాయణం అడిగినాం, తెలుగులో తండ్రి పేరు మీద రాసిన మొదటి రామాయణం ఏదని అడిగినాం, తోలుబొమ్మలాటవారు ప్రదర్శించే రామాయణం మీద అడిగినా వీటన్నిటికీ కూడా ఆన్సరు రంగనాథ రామాయణం. వీటన్నిటికి ఆన్సర్ ఏంటంటే రంగనాథ రామాయణం. మరి రంగనాథ రామాయణం రాసినటువంటి రచయిత ఎవరు అంటే దీన్ని రాసిన వాడు గోనబుద్ధారెడ్డి రాశాడు. గోనబుద్ధారెడ్డి కాలం ఎప్పుడు అంటే ఇతడు 13వ శతాబ్దానికి చెందినవాడు. శతాబ్దం. గోనబుద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ గోన బుద్ధారెడ్డి తండ్రి ఎవరు అంటే తండ్రి పేరు విఠల రంగనాథుడు. ఈ తన తండ్రి విఠల రంగనాథుడి పేరు మీద మా తండ్రి మరణిస్తే రంగనాథుడి పేరు మీద ఇది రంగనాథ రామాయణం రాశాడు. అలాగే గోన బుద్ధారెడ్డి కాకతీయులకు ఇతడు కాకతీయులకు సామంతరాజు. గోనబుద్ధారెడ్డి ఎవరికి రాజు అంటే కాకతీయులకు సామంతరాజు. రచయిత గోనబుద్ధారెడ్డి, కాలం 13వ శతాబ్దం. అలాగే గోనబుద్ధారెడ్డి తండ్రి విఠల రంగనాథుడు. గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు అంటే ఇతడు గోనబుద్ధారెడ్డి కాకతీయులకు సామంతరాజుగా పేర్కొనబడ్డాడు. అలాగే ఈ గోన బుద్ధారెడ్డి ఏ ప్రాంతము వాడు అంటే ఈ గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ ప్రాంతం వాడు. కర్ణాటక ప్రాంతంలోని రాయచూర్ ప్రాంతం వాడు. మరి గోనబుద్ధారెడ్డి ఏదైతే ఉందో ఈ గోనబుద్ధారెడ్డి ఏదైతే ఉందో ఈ గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం, గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం ఏది అంటే ఈ పాలించిన రాజ్యము పేరు వర్ధమానపురం. ఈ వర్ధమానపురమే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురమే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని నంది వడ్డెమాన్. గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే రాయచూర్, కర్ణాటక. గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం వర్ధమానపురం, నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని నంది వడ్డెమాన్. మరి ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. నంది వడ్డెమాన్. మరి గోనబుద్ధారెడ్డి గురించి చెప్తున్నాం. గోనబుద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఈ యుద్ధకాండ ఏదైతే ఉందో యుద్ధకాండ వరకు రాశాడు. మరి ఈ రంగనాథ రామాయణంలోని చివరి ఉత్తరకాండను రాసిన గోనబుద్ధారెడ్డి కుమారులు ఎవరు అంటే
కాచభూపతి విఠలనాథుడు. రంగనాథ రామాయణంలోని చివర ఉత్తరకాండను రాసిన వాడు ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి విఠలనాథుడు. చూడాలి మరి తొలి తెలుగు జంట కవులు, అలాగే తొలి తెలుగు సోదర జంట కవులు. తొలి తెలుగు జంట కవులు లేదా తొలి తెలుగు సోదర జంట కవులు ఎవరు అంటే కాచభూపతి లేదా విఠలనాథుడు. కాచభూపతి లేదా విఠలనాథుడు. తెలుగులో మొట్టమొదటి జంట కవులు లేదా తొలి తెలుగు సోదర జంట కవులు కూడా ఎవరు అంటే కాచభూపతి లేదా విఠలనాథుడు. చూడాలి గోనబుద్ధారెడ్డి ఏ ప్రాంతం వాడు అంటే రాయచూరు ప్రాంతం వాడు. ఎవరికి సామంతరాజు అంటే కాకతీయులకు సామంతరాజు. మరి గోనబుద్ధారెడ్డి పాలించిన రాజ్యం ఏది అంటే వర్ధమానపురం. అదే నేటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నంది వడ్డెమాన్ అనే గ్రామం. మరి ఇతడు యుద్ధకాండ వరకు రాశాడట. చివర ఉత్తరకాండను అతని కుమారులైన కాచభూపతి విఠలనాథుడు రాశాడట. అలాగే కాలనేమి మరియు జంబుమాలి మరియు సులోచన మొదలైన అవాల్మీకాంశాలు గలది ఏది అంటే కాలనేమి, జంబుమాలి, సులోచన మొదలైన అవాల్మీకాంశాలు కలిగినది. అంటే వాల్మీకి రామాయణంలో లేనివి, అందుకే వీడికి అవాల్మీకాలు అన్నారు. కాలనేమి వృత్తాంతం, జంబుమాలి వృత్తాంతం, సులోచన మొదలైన అవాల్మీకాంశాలు గలది ఏది అంటే ఇది రంగనాథ రామాయణం. మరి చివరగా గోనబుద్ధారెడ్డి, ఈ గోనబుద్ధారెడ్డి గురించి తెలిపే శాసనం ఏది అంటే ఇతని గురించి తెలిపే శాసనం బోధవూరు శాసనం. గోనబుద్ధారెడ్డి గురించి, అతడు రంగనాథ రామాయణం గురించి తెలిపే శాసనం బోధవూరు శాసనం ఇతని గురించి తెలుపుతుంది. ఇది రంగనాథ రామాయణం గురించి. తెలుగులో మొదటి రామాయణం అడిగిన, తెలుగులో మొదటి ద్విపద రామాయణం అడిగిన, ఎందుకంటే ఇది ద్విపద అనే ఛందస్సులో రాయబడింది కాబట్టి తొలి తెలుగు ద్విపద రామాయణం. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా. ఈ రకంగా ఈ ద్విపద పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, అందుకే ద్విపదలో రాశాడు. తండ్రి పేరును వచ్చిన రామాయణం కానీ, బొమ్మలాట వారు ప్రదర్శించే రామాయణం అడిగినా, ఏదడిగినా కానీ మనము రంగనాథ రామాయణమే చెప్పుకోవాలి. ఇది రంగనాథ రామాయణం గురించి. ఈ రంగనాథ రామాయణం తర్వాత రెండోది మనం మరొక రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం తెలుగులో వచ్చిన రామాయణాల్లో ఒకటి ముఖ్యమైనది. తర్వాత రెండు మొల్ల రామాయణం ఒకటి చూసుకోవాలి. మొల్ల రామాయణం చూడండి. రచయిత ఎవరు అంటే ఆతుకూరి మొల్ల. ఈ మొల్ల స్వగ్రామం ఏ ఊరు అంటే మొల్ల నెల్లూరు జిల్లాలోని గోపవరంలో జన్మించింది. గోపవరం గ్రామం. మరి మొల్ల ఎవరి భక్తురాలు అంటే ఈ మొల్ల శ్రీరాముడి భక్తురాలు. మరి మొల్ల కాలం ఏంటి అంటే 16వ శతాబ్దం. మొల్ల కాలం 16వ శతాబ్దం. మరి మొల్ల తండ్రి కేసన శెట్టి. ఈ కేసన శెట్టి
ఎవరి భక్తుడు అంటే మొల్ల తండ్రి కేశన శెట్టి శివుని భక్తుడు. మరి మొల్ల అనేది ఎవరైతే ఉందో ఈ మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే మొల్ల శ్రీనాథుడుకు సమకాలికురాలు. చూడాలి, మొల్ల రామాయణం రాసింది ఆతుకూరి మొల్ల. మరి స్వగ్రామం ఏంటి అంటే మొల్ల రాసింది కాబట్టి మొల్ల రామాయణం అని పేరు వచ్చింది. మరి మొల్ల స్వగ్రామం ఏ ఊరు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న గోపవరం అనే గ్రామంలో జన్మించిందట. మరి మొల్ల ఎవరి భక్తురాలు అంటే శ్రీరాముడి భక్తురాలు. మొల్ల యొక్క కాలం 16వ శతాబ్దం. మొల్ల తండ్రి కేశన శెట్టి ఎవరి భక్తుడు అంటే శివుని భక్తుడు. మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే శ్రీనాథుడికి సమకాలికురాలు. మళ్ళీ తొలి తెలుగు సంక్షిప్త రామాయణం. తొలి తెలుగు సంక్షిప్త రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం. తర్వాత మొల్ల రామాయణం ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా. ఈ మొల్ల రామాయణానికి మరొక పేరు ఉంది. దీనికి మరో పేరు కంద రామాయణం. మొల్ల రామాయణానికి మరో పేరు ఏం పేరు అంటే కంద రామాయణం. మళ్ళీ మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు ఎన్ని అంటే ఈ మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు 870. రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచన ఏది అంటే మొల్ల రామాయణం. రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయినటువంటి రచన మొల్ల రామాయణం. మరి తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల. తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి ఎవరు అంటే మొల్ల. చూడాలి ఒక్కసారి. రచయిత మొల్ల రామాయణమే రాసింది. మొల్ల రాయడం చేత మొల్ల రామాయణం అయింది. ఈవిడ నెల్లూరు జిల్లాలోని గోపవరం అనే గ్రామంలో జన్మించింది. మొల్ల శ్రీరాముడి యొక్క భక్తురాలు. మొల్ల రచన కాలం ఎప్పుడు అంటే మొల్ల ఏ శతాబ్దం అంటే 1530 అనగా మరి దాదాపు 16వ శతాబ్దానికి చెందినది. అలాగే మొల్ల తండ్రి కేశన శెట్టి ఎవరి భక్తుడు అంటే తండ్రి శివుడి భక్తుడు. మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే శ్రీనాథుడికి సమకాలికురాలు. తొలి తెలుగు సంక్షిప్త రామాయణం ఏది అంటే మరి తెలుగులో మొట్టమొదటి సంక్షిప్త రామాయణము మొల్ల రామాయణం. అలాగే సంక్షిప్త అనొచ్చు లేదా సంగ్రహానికి కూడా అనొచ్చు. అలాగే చూసినట్లయితే తొలి తెలుగు సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం మొల్ల రామాయణం. సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం. చూడాలి, మొల్ల రామాయణానికి మరో పేరు కంద రామాయణం అంటారు. మొల్ల రామాయణంలో పద్య గద్యాలు ఎన్నంటే 870. రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచన మొల్ల రామాయణం. తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి ఎవరు అంటే మొల్ల. అలాగే చూడండి గుహుడు పాత్ర ఏదైతే ఉందో ఈ గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దినది ఎవరు అంటే తీర్చిదిద్దినది మొల్ల. గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దింది ఎవరు అంటే మొల్ల రామాయణం. మొల్ల రామాయణం గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దిన రామాయణం మొల్ల రామాయణం. అలాగే ఉన్నాడు
లెస్స రాఘవుడున్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు ఏ కాండలోనివి అంటే మొల్ల రామాయణంలో సుందరకాండలోనివి. నన్ను ఎవరేం చేయలేరని అహంకారంతో ఉన్నటువంటి రావణుడి గురించి ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు కపులగూడి యురుగతి రానై ఉన్నాడు అని ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు మొల్ల రామాయణంలో ఏ కాండలోనివి అంటే సుందరకాండ. మరి గుహుడు అనేవాడు పడవ నడిపినటువంటి ఒక నావికుడు. శ్రీరాముడు అక్కడికి వెళ్ళి పడవ నది దాటాలనేసి ప్రయత్నం చేశాడు. అయ్యా శ్రీరామచంద్ర ప్రభో, నీ వచ్చి నా పడవ ఎక్కొద్దు అని ఈ నావికుడు అయినటువంటి నావ నడిపినటువంటి వాడిని నావికుడు అంటారు. మరి ఈ నావికుడైనటువంటి గుహుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాముడి యొక్క పాదాలు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కడిగాడట. అయ్యా, నీ యొక్క పాదములు తాకి గతంలో ఒక రాయి అహల్యగా మారిపోయింది. నీ పాదము తాకి మళ్ళీ ఈ పడవ అనేది ఏ రాయిగానో మరి మారిపోతే నేను నా భార్య పిల్లల్ని పోషించేదెట్లా, పెంచేదెట్లా అని అడిగాడట. అప్పుడు శ్రీరాముడు మిన్నకుండిపోయాడట. సరే, నువ్వు గొప్పవాడివి, నీతోని పోరాడేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని రాముడికి తన దోషుడితో నీళ్లు తీసుకెళ్ళి పాదాలు కడిగాడట. అంటే ఈ రకంగా వాస్తవానికి గుహుడు మూలంలో అంటే వాల్మీకి రామాయణంలో నిషాద అనే దేశానికి రాజుగా చెప్పబడ్డాడు. కానీ మొల్ల రామాయణంలో ఇతడు పడవ నడిపిన నావికుడిగా చిత్రించింది. అంటే ఈ రకంగా గుహుడు పాత్ర ద్వారా శ్రీరాముడి పాద పద్మాలను కడిగినటువంటి పరమ భక్తురాలు ఎవరంటే మొల్లగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే చూడాలి, ఈ మొల్ల గురించి చెప్పేటప్పుడు త్రిజట వృత్తాంతం పెక్కు ఇతర రామాయణాలలో లేని త్రిజట వృత్తాంతం గలది. పెక్కు ఇతర రామాయణాలలో లేని త్రిజట వృత్తాంతం గలది ఏది అంటే మొల్ల రామాయణం. ఏంటి త్రిజట వృత్తాంతం? రావణాసురుడి యొక్క కొలువులో ఉన్న ఒక రాక్షస స్త్రీ. అయితే ఈవిడికి త్రిజట అని ఆవిడికి కల వచ్చి, స్వప్నం అంటే కల వచ్చి ఇలా చెప్పింది, అయ్యా రావణ, శ్రీరాముడి యొక్క భార్యని సీతని నీవు అపహరించుకుని వచ్చావు. అతను చాలా సామర్థ్యం కలిగిన వాడు, మహాత్ముడు, గొప్పవాడు, అతనికి తిరుగులేనటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడి యొక్క భార్యని అపహరించుకురావడం చాలా తప్పు చేశావు. నాకు గత రాత్రి నిద్రలో కలొచ్చింది, రాముడు వచ్చినట్లు, నిన్ను సంహరించినట్లు, లంకాపట్టణాన్ని మొత్తం ఆంజనేయుడు నాశనం చేసినట్లు కలొచ్చింది. నిజంగా జరుగుతుందేమో, అది అతను గొప్పవాడు, వెళ్ళి క్షమాపణలు అడిగి అతని భార్యలను అతన్ని అప్పగిస్తే కరుణామయుడు ఖచ్చితంగా నిన్ను కనుకరిస్తాడని చెప్పింది. ఇది త్రిజట వృత్తాంతం. అలాగే చూడాలి మిత్రులారా, తేనె సోక నోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది. తేనె సోక నోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది ఎవరు అంటే మొల్ల. అంటే నోటిలో తేనె వేస్తే ఎంత తీయగా ఉంటుందో ఆ రకంగా కవిత్వం ఉండాలట. మరి మోగ చెవిటి వారికి ముచ్చటగా కవిత్వముండకూడదు అని ఈ మాట కూడా ఎవరన్నది అంటే మొల్ల. మోగవారికి చెవిటివారికి ముచ్చటగా కవిత్వం ఉండకూడదు అన్నది కూడా ఎవరు అంటే మొల్ల. అలాగే చదువంగానే
హృదయంగమయమైన చదువంగానే హృదయంగమయమైన అర్థమును ప్రసాదించడిదే అచ్చపు కవిత్వమన్నవాడు. అచ్చపు కవిత్వం అన్నది మొల్ల. చదవగానే హృదయానికి అత్తుకునే అర్థము ప్రసాదించేటిదే అచ్చపు కవిత్వము అన్నది ఎవరు అంటే మొల్ల. చూడండి, మొల్ల ప్రతిభా పాండిత్యాలను తెలిపే వర్ణన, మొల్ల ప్రతిభా పాండిత్యాలను తెలిపే వర్ణన సాకేతపుర వర్ణన. సాకేతపురము అంటే అయోధ్య పట్టణం అని మనం గమనించాలి, చూడాలి మిత్రులారా. అలాగే ఇంకొక మాట చూసినట్లయితే సుడిగొని రామపాదములు సోకిన నొక రాయి కాంతనయ్యనట. సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి, రామపాదములు సోకిన ధూళి వహించి నొక రాయి కాంతనయ్యనట అనే ప్రసిద్ధ పద్యము గల రచన మొల్ల రామాయణం. సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి నొక రాయి కాంత అయ్యనట. అంటే రాముని యొక్క పాదము తాకి ఒక రాయి కాంత అయ్యిందటనే ఈ పద్యం ఏ గ్రంథంలో ఉంది అంటే మొల్ల రామాయణం. చూడాలి, ఒక్కసారి మనం చూసినట్లయితే మొల్ల రామాయణం ఎవరు రాశారు అంటే ఆతుకూరి మొల్ల. మొల్ల స్వగ్రామం నెల్లూరు జిల్లాలో ఉన్న గోపవరంలో పుట్టింది. మొల్ల ఎవరి భక్తురాలు అంటే శ్రీరాముడి భక్తురాలు. మొల్ల కాలం 16వ శతాబ్దం. మొల్ల తండ్రి కేశన శెట్టి ఎవరి భక్తుడు అంటే శివుని భక్తుడు. మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే శ్రీనాథుడికి సమకాలికురాలు. తొలి తెలుగు సంక్షిప్త లేదా సంగ్రహ రామాయణం ఏది అంటే మొల్ల రామాయణం. మొల్ల రామాయణానికి మరో పేరు కంద రామాయణం అంటారు. మొల్ల రామాయణంలోని పద్య గద్యాలు ఎన్ని ఉంటాయంటే సుమారు పద్యాలు 870. అలాగే మొల్ల రాశిలో చిన్నదైనా సరే మొల్ల రామాయణంలోని పద్యాలు ఎన్ని అంటే 870గా మనం చెప్పుకోవచ్చు. మరి రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది అయిన రచన మొల్ల రామాయణం. తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల. గుహుడు పాత్ర అనేది ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. తెలుగులో రామాయణం రాసిన మొదటి కవయిత్రి మొల్ల, గుర్తుపెట్టుకోవాలి. ఈ గుహుడు పాత్రని విలక్షణంగా తీర్చిదిద్దినది ఎవరు అంటే మొల్ల రామాయణం. అలాగే మొల్ల రామాయణం తీర్చిదిద్దినది ఎవరు అంటే మొల్ల తీర్చిదిద్దిన రచన అనొచ్చు మనం. గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దిన రచన మొల్ల రామాయణం. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు అని హనుమంతుడు పలికిన మాటలు ఏ కాండలోనివి అంటే సుందరకాండ. పెక్కు ఇతర రామాయణాల్లో లేని త్రిజట వృత్తాంతం కలిగినది ఏది అంటే మొల్ల రామాయణం. మొల్ల రామాయణంలో ఇది కనిపిస్తుంది, త్రిజట వృత్తాంతం. తేనె సోక నోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలన్నది ఎవరు? మొల్ల. మొగ చెవిటి వారి ముచ్చటగా కవిత్వం ఉండకూడదని ఎవరు చెప్పింది? మొల్ల. మరి చదువంగనే హృదయంగమయమైన అర్థమును ప్రసాదించేదే అచ్చపు కవిత్వం అన్నది మొల్ల. మొల్ల ప్రతిభా పాండిత్యాలు తెలిపే రచన సాకేతపుర వర్ణన.
సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి నొక రాయి కాంత అయ్యనట అనే ప్రసిద్ధ పద్యము గల రచన మొల్ల రామాయణం. ఇది మొల్ల రామాయణం గురించి.